హాయ్ హలో. ఇగో రాత్రి అయితే బియ్యం నానబోసుకున్న. పొద్దున్నే ఉండ్రాలకైతే బియ్యం కడిగి ఆరబెట్టాను. ఆరబెట్టిన తర్వాత మిక్సీ బరకగా పట్టుకోవాలి. బరకగా పట్టుకొని మనం ఇది చేయాలి. చేసి పక్కన పెట్టుకొని ఒక కుక్కర్ అనేది మందం ఉన్నది చూసుకొని గిన్నెలో నీళ్ళు పట్టేసేసి 2 గ్లాసులు, 1 గ్లాస్ పిండికి 2 గ్లాసులు పోసుకోవాలి. కొంచెం ఉప్పు వేయాలి. ఉప్పు వేసేసి బాగా దాన్ని నలుపుతూ నీళ్ళు మరగగానే బాగా నలుపుతూ ఉండాలి. అంటే మనకు కుక్కర్ అయితే ఏంటంటే మందంగా ఉంటుంది కదా, బాగా మాడకుండా ఉంటుంది. శనగపప్పు వేసుకున్నాను. నాకు గరిటె కూడా ఇత్తడి గరిటె మందంగా ఉంటుంది అనమాట. మనం దాన్ని స్మాష్ చేసినా ఏం కాకుండా. మాకు ఎక్కువగా ఇదైతే నాకు తెలిసినంత వరకు ఆంధ్ర వాళ్ళు చేస్తారు. మా తెలంగాణ వాళ్ళు మాత్రం పిండితో చేస్తారు. మేము అందుకనే నాకు ఇలా వచ్చు కాబట్టి నేను ఇలా చేసా. పిండితో నాకు రాదు వంటలు చేయడము. అందుకే చూపిద్దామనేసి చేస్తున్నాను వీడియో. అది అలా చేసేసి కొంచెం నెయ్యి వేసుకోవాలి. దాంట్లో నెయ్యి వేసుకుంటే బాగుంటుంది. ఇక కలిపి బాగా ఉండలు పోయే వరకు పొయ్యి మీద సన్న సెగన పెట్టి కలుపుతూనే ఉండాలి. బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఉప్మా అయినట్టుగా అవుతుంది. అది అయినాక దించి ఒక బౌల్లో తీసుకొని చల్లారబెట్టుకోవాలి. ఏంటంటే ఇది ప్రాసెస్ ఎక్కువే ఉంటుంది కానీ మనం సంవత్సరానికి ఒక్కసారే కదా దేవుడికి ఉండ్రాలు చేసేది. నేనైతే ఇప్పుడు ఉండ్రాలకైతే ఇక రెడీ చేసుకున్న. చల్లగా అయ్యింది. ఉండ్రాలు ఏ సైజ్ చేయాలన్నది కూడా చూపిస్తున్నాను చూడండి. ఆ సైజ్ చేసుకోవాలి. కొంచెం నెయ్యి అద్దుకోవాలన్నమాట. ఎందుకంటే అది కూడా నెయ్యి బాగుంటుంది. అందుకని నేను నెయ్యి అద్దుకుంటూ కూర్చొని ఉండ్రాలు అయితే చేస్తున్నాను. ఉండ్రాలు చేసిన తర్వాత మనం ఏంటంటే అవన్నీ ఒక దాంట్లోకి బౌల్లోకి పెట్టేసుకొని మనం తర్వాత ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా, ఇడ్లీ పాత్ర తీసుకొని దాంట్లో పెట్టాలన్నమాట. ఎందుకంటే మనం ఇడ్లీ ఎలా వేస్తామో అలా ఆవిరి వచ్చే వరకు ఉంచేసి తీసి మనం కొంచెం సేపు అట్లాగే వేడి మీద తీయకూడదు. కొంచెం మనం వేడి చల్లగా తగ్గితే మూత తీసి పెడితే వేడి చల్లగా అవుతుంది. అప్పుడు మనం ఏంటంటే ఇక తీసి బౌల్లోకి పెట్టుకోవాలి. ఇప్పుడైతే నేనైతే దాంట్లో పెడుతున్నాను. ఎందుకంటే మనం ఇంకా ఆవిరి పట్టాలి కదా. ఇడ్లీ ఎంతసేపు పెడతామో ఇది కూడా అంతేసేపు పెట్టాలి. అంతసేపు పెట్టేసేసి తీసేసి గిన్నెలోకి చేసుకొని వినాయకుడికి పెట్టేయాలి. చూడండి. చూడమే కాదు, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? బాయ్. ఇంకో వీడియోతో వస్తాను. మంచి మంచి వీడియోలు పెడతాను చూడండి. ఓకేనా? వినాయకుడి చవితి లడ్డూలు వేడి వేడిగా అలాగా బౌల్లోకి తీసుకున్న. కొంతసేపు ఆగి